వ్యూయర్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సునీత కుక్కరీ షో. ఈ వీడియోలో మీకు సరికొత్త రెసిపీ చూపించబోతున్నాం. బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ టిఫిన్ ఏం రెడీ చేయాలో ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఈ మన సునీత కుక్కరీ షోలో వెరైటీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాం. చూసి మీరు ట్రై చేయాలి. ఈ టిఫిన్లో హెల్త్ విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో ఎనర్జీతో పాటు రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచే గుణాలు ఉన్నాయి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి అసలు ఈ టిఫిన్ ఏంటి, ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు ట్రై చేసేద్దాం. ఫస్ట్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్ ఇలా అన్నీ కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక కప్లో జొన్న పిండి వేసుకోవాలి. ఈ టిఫిన్ ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు, జీడిపప్పు, పోపు దినుసులన్నీ వేసి కొంచెం సేపు వేగించాలి. ఈ టిఫిన్కి సంబంధించిన హెల్త్ టిప్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈలోగా మనం జొన్నపిండి తీసుకున్న కప్పు ఉంది కదా, దాని నిండా నీళ్లు పోసుకుని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, చిల్లీ వేగించుకోవాలి 1 నిమిషం. ఆ తర్వాత తురిమిన క్యారెట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు కలపాలి. ఒకవేళ ఉపవాసాలు ఉన్నవాళ్ళు చేసుకొని తినాలనిపిస్తే ఆనియన్స్ లేకుండా వేసుకుని తినచ్చు. అలా కలిపాక జొన్నపిండి మనం కప్పుకి ఎంత తీసుకుంటామో, అంటే మేము 1 కప్పుకి 1.5 కప్ వాటర్ యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. లైట్గా పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి. 1 నిమిషం కలిపాక బాగా మరిగేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత బాగా మరిగిపోయాక జొన్నపిండి ఉంది కదా, అది ఇందులో ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి. అంతే, జోవర్ ఫ్లోర్ ఉప్మా రెడీ. ఇందులో జొన్నపిండి యాడ్ చేస్తున్నాం కాబట్టి జొన్నల ద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అండ్ ఆల్సో బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తుంది. మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేస్తుంది. ఇది బెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్స్ అన్నమాట. ఒకవేళ డైట్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. చూసారుగా ఎన్ని వస్తున్నాయో మన బాడీకి ఈ రెసిపీ ద్వారా. ఇంత వెరైటీ రెసిపీని మీకు పరిచయం చేసినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. చూపించబోయేది బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలాంటివే తిన్నాం కదా, కొంచెం డిఫరెంట్గా చల్లపిండి ఇలా ట్రై చేసాం. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ చేయాల్సింది మజ్జిగ, అంటే పుల్లటి మజ్జిగ చల్లపిండిలోకి చాలా బాగుంటుంది. ఒకవేళ పుల్లటి మజ్జిగ లేకపోయినా కమ్మటి మజ్జిగ కూడా బాగుంటుంది. సో మేమైతే పుల్లటి మజ్జిగ యాడ్ చేసాం, చాలా బాగుంది టేస్ట్. ఆ తర్వాత 1 కప్లో రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి తీసుకోవాలి. ఈ 2 ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు ప్రాసెస్ బిగించేద్దాం. ఫస్ట్ చేయాల్సింది స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్నాక ఒక 4 స్పూన్స్ నూనె యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు వేయాలి. అంటే ఓన్లీ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసాక ఒకవేళ జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు.
అలా కొంచెం వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని వేసేసుకోవాలి. వేసుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయాలి. కొంచెం సేపు వేగించాలి. ఈలోగా ఒక బౌల్లో మనం మజ్జిగ తీసుకున్నాం కదా, అందులో కొంచెం కొంచెంగా బియ్యం పిండి కలపాలి. అటు పల్చగా ఉండకూడదు, ఇటు గట్టిగా ఉండకూడదు. చూస్తున్నారుగా వీడియోలో. అలా వేసుకున్నాక ఇలా కలపాలి ఒకసారి. ఈ వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలపాలి. నెక్స్ట్ ఈలోగా ఉల్లిపాయలు ఇవన్నీ వేగిపోయినాయి. ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలా వేస్తూ కలపాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అంతే. ఒక నిమిషం పాటు కలపాలి. లైట్గా పసుపు యాడ్ చేయాలి. చిక్కపడేంత వరకు కలపాలి. అంతే, రెడీ అయిపోయినట్టే. అంతే, చల్లపిండి రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇవాల్టి రెసిపీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఇన్స్టెంట్గా తయారైపోయే బ్రేక్ఫాస్ట్ మీకు చూపించబోతున్నాం. మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మా ఛానల్ని కనుక ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా వెంటనే చూసేయచ్చు. మరి రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అసలు ఈ రెసిపీ ఏంటి, ఇన్స్టెంట్గా అన్నారు, ఎట్లా అవుతుందని అనుకుంటున్నారా? అసలుకే దోశలు, ఇడ్లీలు ఎప్పుడు చూసినా అయ్యే టిఫిన్స్ తిని చాలా బోర్ కొడుతుంది కదా. అందుకే మేము ఇలాంటి వెరైటీ టిఫిన్ ట్రై చేసాం. అదిరిపోయింది టేస్ట్. మళ్ళీ చేసుకుని తినేయాలనిపిస్తుంది. ఈ టిఫిన్కి ఏ చట్నీలు అవసరం లేదు, ఉత్తిగా తినేయచ్చు. అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్తున్నాను ఏంటో అనుకుంటున్నారు కదా, మేము టేస్ట్ చేసాం, అదిరిపోయింది. మీకు కూడా పరిచయం చేయాలని ఈ రెసిపీ పెడుతున్నాం. ఒకవేళ ఈ టిఫిన్కి సైడ్ డిష్ కావాలి అనుకుంటే పెరుగు లేదా ఆనియన్ నంచుకుని తినచ్చు. జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ టిఫిన్ రెడీ అయిపోతుంది. మరి ఎలా చేయాలో ఏంటా అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ బియ్యం పిండి జల్లించుకుని ఒక బౌల్లో తీసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఊరగాయ వేసుకోవాలి. ఒకవేళ ఆవకాయ యాడ్ చేసుకునేటప్పుడు ఆ మామిడికాయలు తీసేసి పచ్చడి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మాగాయ లాంటిది యాడ్ చేసుకున్నారంటే అలా డైరెక్ట్ కొంచెం వేసేసుకోవచ్చు. మీకు ఎంత కావాలంటే అంత ఊరగాయ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టుగా. అలా కలిపేసుకున్నాం కదా, బియ్యం పిండిలో వేసి కొంచెం గోరచ్చటి నీళ్లు ఇందులో కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. కన్సిస్టెన్సీ ఎలా రావాలంటే ముద్దలాగా రావాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా. తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకుని ఆయిల్ కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసి, తర్వాత మనం ముందు కలుపుకుని ఉంచుకున్నాం కదా ఆ పిండి ఆ పెన్నం మీద పెట్టి స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా.
అలా మొత్తం చేత్తో స్ప్రెడ్ చేసేసుకున్నాక ఫోక్ తో చిన్న చిన్న హోల్స్ పెట్టాలి. సో అందువల్ల కాలుతుంది. ఇదంతా ప్రాసెస్ సిమ్ లోనే చేయాలి. హై అస్సలు పెట్టకూడదు. హై పెడితే మాడిపోతుంది. తర్వాత ఒక లిడ్ అంటే మూత పెట్టుకోవాలి కొంతసేపు. దానివల్ల త్వరగా కాలుతుంది. నెక్స్ట్ మళ్ళీ తిరగేయాలి. తిరగేశాక మళ్ళీ మూత పెట్టాలి. అలా 2 వైపులా కాల్చుకోవాలి. అంతే. నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీ ఊరగాయతో బ్రేక్ఫాస్ట్ రెడీ. అలా ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోవచ్చు. చూసారుగా ఈ సరికొత్త రెసిపీని. మరి సరికొత్త రెసిపీని మీకు పరిచయం చేసినందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, ఏ వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కామెంట్ చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో అని. ఇప్పటి వరకు మేము చేసే ప్రతి వీడియోని మీరు చూసి ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు మేము చూపించే వీడియో బొబ్బర్లతో రొట్టె. అది డీప్ ఫ్రై ఐటమ్. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: బొబ్బర్లు, బియ్యం పిండి, సాల్ట్, వేన్నీళ్ళు. అంతేనండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. చూసి మీరు ట్రై చేయండి. ముందుగా బొబ్బర్లు ఉడకపెట్టుకోవాలి 2 కూతలు వచ్చేదాకా. ఆ తర్వాత చిల్లుల బుట్టలో ఆరేలా చూసుకోవాలి. బియ్యం పిండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. ఇందులో బియ్యం పిండి ఇందాక కొంతసేపు చల్లార్చాం కదండి, ఆ బొబ్బర్లు ఈ వేన్నీళ్ళతో కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదండి, అలా ఉండలా చుట్టుకోవాలి. ఉండలా చుట్టుకున్న తర్వాత రొట్టెలాగా ఇలా తయారు చేసుకోవాలి. రొట్టెలాగా ఇందాక చూపించాం కదండి, అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా రెడీ అవుతాయండి. అంతే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే విధానం. దీనికి ఆల్టర్నేట్ ఇంకోటి ఏంటంటే, డీప్ ఫ్రై ఐటమ్ ఇప్పుడు కొంతమంది యూజ్ చేయట్లేదు కాబట్టి పెన్నం మీద రోటీస్ లాగా కాల్చుకొని తినచ్చు. అలా కూడా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఫైనల్గా టేస్టీగా స్నాక్ ఐటెంలా తినచ్చు, టిఫిన్గా కూడా తినచ్చు. ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త వీడియోస్ అండ్ అప్డేట్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలానే ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ని. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో గోంగూర, రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేగించుకుని చల్లార్చుకోవాలి. ఈలోగా క్యారెట్ని తురిమేసుకుని ఉంచుకోవాలి. తురిమిన క్యారెట్ని ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి, సాఫ్రాన్ కలర్ కోసం. నెక్స్ట్ మనం వేగించుకుని చల్లార్చుకున్న మిశ్రమం మిక్సీ జార్లో వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సాఫ్రాన్ కలర్, గ్రీన్ కలర్ 2 రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ 3 బౌల్స్ తీసుకోవాలి. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క పిండి, అంటే ఇక్కడ మేము దోసపిండి వాడాము, దోసపిండే వేయాలి. ఒక్కొక్క బౌల్లో దోసపిండి, 3 బౌల్స్లోనూ దోసపిండి వేసేసుకుని ఉంచుకోవాలి. కొంచెం పల్చగా కలుపుకోవాలి. దోసపిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమాలు ఉన్నాయి కదా, అలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో పేస్ట్ చేసుకున్న క్యారెట్ని ఇలా వేసుకోవాలి. ఒకవేళ కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలా కలిపేసుకుని రెడీగా ఉంచుకోవాలి. రెడీగా ఉంచుకున్న తర్వాత ఇంకో బౌల్లో దోసపిండి యాడ్ చేసుకుని అందులోనే మనం గ్రీన్ కలర్ పేస్ట్ రెడీ చేసి ఉంచుకున్నాం కదా, అది ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకుంటూ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో
మిక్సీ జార్లో ఉన్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చిటికెడు వేస్తే చాలు. ఇలా వేసుకున్న తర్వాత కలిపిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం దోశలకి ఎలా కలుపుకుంటాము పిండి పల్చగా కొంచెం ఆ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి, అంతే. నెక్స్ట్ వైట్ కలర్, మధ్యలో వైట్ కలర్ ఉంటుంది కదా మన ఫ్లాగ్కి, వైట్ కలర్కి ఇంకా నార్మల్ దోసపిండి వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి అలా 3 బౌల్స్ని సిద్ధం చేసేసుకుని ఉంచుకున్నాం. రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో దాని మీద ఫస్ట్ ఆయిల్ స్ప్రెడ్ చేసి ఫస్ట్ సాఫ్రాన్ కలర్ వేసుకుంటున్నాం దోశల్లాగా. సాఫ్రాన్ కలర్ అంటే క్యారెట్, ఆ క్యారెట్ని దోశల్లాగా వేసేసుకుంటున్నాం. పిండి రెడీ చేసి ఉంచుకున్నాం కదా, వాటినే ఇలా దోశల్లా చేసేసుకోవచ్చు. ఇలా క్యారెట్ దోశలంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయిల్ మామూలుగా స్ప్రెడ్ చేయడమే. దోశలు మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం క్యాజువల్గా అలానే చేసేసుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ కలర్ రెడీ అయిపోయినట్లే. ఇది ప్లేట్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం వైట్ కలర్ ఉంటుంది కదా మధ్యలో మన ఫ్లాగ్కి అలానే సేమ్ ఆయిల్ లైట్గా అప్లై చేసి దోశలు నార్మల్గా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని తీసేయడమే. సాఫ్రాన్ కలర్ రెడీ అయిపోయింది, వైట్ కలర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలింది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కూడా మనం వేసుకునే ముందు చూసుకోవాలి, కన్సిస్టెన్సీ సరిపోయిందంటే ఓకే, లేదంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవడమే. తర్వాత ఇది కూడా దోశలాగా వేసేసుకోవడమే. చూసారుగా, టేస్ట్కి పరంగా సూపర్గా ఉంటుంది. ఇలానే మీరు కూడా మీ ఇంట్లో ఇలా దోశలు రెడీ చేసుకొని ప్లేట్లో సిద్ధం చేసేసుకోండి. మధ్యలో చక్రంకి ఆనియన్ పెట్టేసుకోవాలి. ఆనియన్ రౌండ్గా కోసేసి గార్నిష్ చేసేసుకోవడమే. చూసారుగా, మన ఫ్లాగ్ హాయిస్ట్ లాగా దోశలు కూడా రెడీ అయిపోయినాయి. దీనికి కాంబినేషన్గా మేము చట్నీలు కూడా సేమ్ మన ఫ్లాగ్ ఎలా ఉంటుందో అలానే రెడీ చేసాము. చట్నీల్లో మేము సాఫ్రాన్ కలర్కి ఉల్లికారం, వైట్ కలర్కి పల్లి చట్నీ, గ్రీన్ కలర్కి అల్లం చట్నీ, ఇలా చూస్తున్నారుగా వీడియోలో. టోటల్గా మన ఇండియా ఫ్లాగ్ ఈ ప్లేట్లోనే మొత్తం కనబడిపోతుంది కదా. సో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్ మీ ముందుకి ఎల్లప్పుడూ పరిచయం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేము మామిడికాయ పులిహోర, అది బియ్యపు రవ్వతో ఎలా తయారు చేసుకోలో విధానం చూపిస్తాను, చూడండి. ఒక గిన్నె పెట్టాలి. ఆ గిన్నెలో నూనె వేయాలి. నూనె వేసాక నీళ్లు పోయాలి. 2.5 నీళ్లు ఒక కప్పుకి. అది అందులో పసుపు, ఉప్పు వేయాలి. అది మరిగాక లలిత బ్రాండ్ రైస్ వారి రైస్ రవ్వతో తయారు చేస్తున్నాం. ఇగోండి, ఇలా మరగాలి. మరిగిన తర్వాత రవ్వ పోసేసుకోవాలి. సిమ్ చేసి సిమ్లోనే ఉండాలి. సో ఇందాక ఉప్మా లాగా తయారు చేసుకున్నాం కదా, అదే ఇలా పొడి పొడిలా ఉంది. దాంట్లో మనం మామిడికాయ ముక్కలు, లైట్గా ఉప్పు, ఈ 2 వేసి మిక్సీ కొట్టుకుని ఆ పేస్ట్ని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, లలిత బ్రాండ్ రైస్ వాడాము. చాలా పొడి పొడిలాడుతుంది. ఇందాక తురుముకున్నాం కదా, ఇందాక పేస్ట్ చేసుకున్న అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పల్లీలు, జీడిపప్పు ఈ 2 వేగించుకుని ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కావాలంటే కొత్తిమీర, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతిపిండి కొంచెమే వేయాలి. మెంతిపిండి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం. సో రెడీ అయిపోయింది మన పులుసు పిండి. దీన్ని పులుసు పిండి అని కూడా అంటారు. చూసారుగా, రెడీ అయిపోయింది మన మామిడికాయ పులిహోర బియ్యపు రవ్వతో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి,
చాలా టేస్టీ ఇంకా యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మీకు జోవర్ కిచిడి ఎలా చేయాలో టేస్టీగా బ్యాచిలర్స్తో సహా ఇన్స్టెంట్గా కుకింగ్ ఎలా నేర్చుకోవాలని అనుకుంటే ఈ రెసిపీతో మీరు సూపర్ అనేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అందరూ ట్రై చేయొచ్చు. అంతేకాదు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఈ రెసిపీతో పాటు దీని వెనకున్న స్టోరీ కూడా చెప్పబోతున్నాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్, కొత్త రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాయి. లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టవ్ మీద కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టేసుకొని పెసరపప్పు, జొన్న రవ్వ ఇవి రెండు దోరగా వేగించేసుకోవాలి. అలా వేగించేసుకున్న తర్వాత ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, బీట్రూట్, టమాటా, పచ్చిమిర్చి ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బీన్స్, బఠానీ అలాంటివి. ఇవన్నీ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని రెడీగా ఉంచేసుకోవాలి. ఈలోగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ కాసేపు మాట్లాడుకుందామా? ఈ రెసిపీ వెనక కథ ఉందని చెప్పా కదా. మొన్న రీసెంట్గా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఆవిడ ఈ రెసిపీ పరిచయం చేసింది. అమ్మమ్మకి ఎలా తెలిసిందా ఈ రెసిపీ అని అడిగితే సాయిబాబా, షిరిడి సాయిబాబా ఉంటారు కదా, అక్కడ షిరిడీలో ఈయన ఈ కిచిడి వండేవారంట అప్పట్లో. అది కూడా ఇదే ప్రొసీజర్లో చేసేవారంట. షిరిడి మొత్తం గుమగుమలాడిపోయేవంట. అందరూ వచ్చి తినేవారట. అప్పుడే ఈ రెసిపీ సూపర్ అని అనిపిస్తే మరి ఆ రెసిపీ ఇప్పుడు కూడా ట్రై చేస్తే తప్పే ఉంది. ట్రై చేద్దామా? అప్పుడు అమ్మమ్మని ఒకసారి చేయమని చెప్పాం. చేస్తూ ఈలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా? తర్వాత స్టోరీ దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా దోరగా వేగించేసుకున్నాం కదా జొన్న రవ్వ అండ్ పెసరపప్పు, ఇవి రెండు కూడా వేసేసుకొని 1 నిమిషం కలపాలి. వేస్తూ కాసేపు మాట్లాడుకుందాం. సరే అని అమ్మమ్మని అడిగాం మేము. ఈ కిచిడి ఎలా ఉంటుందో అమ్మమ్మ, బాగుంటుందో లేదో అని అడిగితే అమ్మమ్మ ఒక్కసారి చేస్తాను, మనకి వ్యూవర్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా పరిచయం చెయ్యి, ఈ రెసిపీ అందరూ ట్రై చేసి సూపర్ అంటారు అని అంది. ఈలోగా కుక్కర్లో కాసేపు వేసేసుకుని కలుపుకున్నాం కదా. ఇక్కడ మేము ఎలా యాడ్ చేసామంటే 1 కప్పు జొన్న రవ్వ, 1 కప్పు పెసరపప్పు, ఈ రెండిటికి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసాం. అది 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయాలి. ఈలోగా మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి, నెయ్యి యాడ్ చేసి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ కొంచెం సేపు వేగించేసుకోవాలి. కుక్కర్ కాసేపు చల్లారాక మ్యాష్ చేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో. అలా మ్యాష్ చేసుకుని లైట్గా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అందులో కలిపేసుకోవాలి. సో ఫస్ట్ మేము టేస్ట్ చేసాం, ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ సూపర్ ఉంది తెలుసా. మీరైతే ఒక్కసారి తిన్నారంటే 10 సార్లు అదే చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంది. సో అమ్మమ్మ చెప్పిన వల్ల మీకు ఈ కొత్త రెసిపీ పరిచయం. అలా కొంచెం సేపు మగ్గాలి. మగ్గాక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే జోవర్ కిచిడి రెడీ. చూస్తుంటేనే నాకైతే నోరూరిపోతుంది. మరి మీకు? రోజు ఇడ్లీ దోశలు తిని బోర్ కొడితే ఇలాంటివి ట్రై చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. పిజ్జాలు, బర్గర్లతో పాటు ఇది కూడా తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ సూపరు. ఈ డిష్ బ్రేక్ఫాస్ట్లోనైనా ఈవినింగ్ టైంలోనైనా తినేయచ్చు. మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చారనుకోండి, కంగారు పడకుండా ఈ రెసిపీ చక్కగా వాళ్ళకి ట్రై చేసి పెట్టేయండి. అంతే, మీరు పాపులర్, మీ డిష్ పాపులర్. ఈ రెసిపీ మీరు ట్రై చేశాక కామెంట్లు ఇవ్వండి, కొంచెం మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది కదా. మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. అబ్బా, ఎప్పుడు వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాలి, టిఫిన్ చేయాలి, లేదా ఈవినింగ్కి డిన్నర్ రెడీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఒకటి ఫస్ట్ స్టవ్ వెలిగించాలి కదా. కానీ అలా స్టవ్ వెలిగించకుండా ఒక బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాం. ఇలానే కాకుండా మన ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా ఇడ్లీ,
మార్నింగ్ లేదా ఎప్పటికప్పుడు ఇడ్లీలు చేసుకుంటాం కదా. ఇడ్లీలు అలా ఊరికే తింటుంటే కొంచెం టేస్ట్లెస్గా అనిపించిందా? ఇడ్లీల్ని ఇలా ఒక వెరైటీగా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒకటి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేసాం. ఎంత టేస్టీగా అంటే తిన్నవాళ్ళు ఇడ్లీతోనే చేసావా ఇది, లేదంటే ఏంటిది వెరైటీగా అనిపిస్తుంది అని అన్నారు. ఇంట్లో వాళ్ళే కాదు, లుక్ కూడా ట్రెండింగ్గా ఉంటుంది. ఇలాంటి రెసిపీ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి వెరైటీ యూనిక్ ఐడియాస్తో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా మరి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళ వీడియోలో మీకు చాలా వెరైటీగా యూనిక్గా ఉండే రెసిపీ చూపించబోతున్నాం. ఎప్పుడు ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా ఒక వెరైటీ ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో ఈ వెరైటీ రెసిపీ స్టవ్ వెలిగించకుండా సింపుల్గా అయిపోతుంది. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అప్పుడే మీకు ఈ రెసిపీ గురించి ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న ఇడ్లీలతో మనం చాట్ చేయబోతున్నాం. వెరైటీగా యూనిక్గా ఉంటుంది చూడండి. ఫస్ట్ మనం ఇడ్లీలు రెడీ చేసి ఉంచుకున్నాం కదా, వాటిని ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా మనకు తోచిన సైజెస్లోనే కట్ చేసుకుని రెడీగా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, తురిమిన క్యారెట్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీ. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత దాంట్లోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఇడ్లీలు ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ఎక్కడ చూసుండ్రు, చాలా యూనిక్గా ఉంటుంది. ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. మేము ట్రై చేసి టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ ఇడ్లీలు కంటే ఇట్లా చేసుకుని తినడమే బెటర్ అని మీకే అనిపిస్తుంది. సో అందుకే మీకు పరిచయం చేసాము. అలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా స్పైసీగా తినాలనిపిస్తే. నెక్స్ట్ సోయా సాస్ కొంచెం, రెడ్ చిల్లీ సాస్ కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. నార్మల్గా కొంతమంది ఇడ్లీ చాట్ అనగానే వేగిచ్చేస్తారు. అలా వేగించకుండా ఇలా స్టవ్ మీద అసలు పెట్టక్కర్లేదు. ఒక బౌల్ తీసుకుని ఇవంతా చేయటమే ప్రాసెస్. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం అంటే పులుపుకు తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత టమాటా కెచప్ ఉంటుంది కదా, ఆ టమాటా కెచప్ కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ ఆ రెసిపీకి పడుతుంది. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే అంతే, సింపుల్గా స్టవ్ వెలిగించకుండానే ఇడ్లీ చాట్ రెడీ. ఇంత మంచి యూనిక్ రెసిపీ నీకు పరిచయం చేసినందుకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని మేము ఆశిస్తాం. సునీత కుకరీ షో ఇవాళ మీకు చూపించబోయేది వెరైటీ బ్రేక్ఫాస్ట్ ఎర్రకంది పప్పుతో దోశ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయాలి. ఈ దోశలో ఎర్రకంది పప్పు వాడుతున్నాం కాబట్టి వాటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్, ఇంకా ఇది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. మా ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫస్ట్ ఈ ఎర్రకంది పప్పు ద్వారా మనకి ఏమేమి వస్తున్నాయి అనేది తెలుసుకుందామా. వీటిల్లో విటమిన్ బి ఉంటుంది, బాడీలో స్ట్రెంగ్త్ పెంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, ఇంకా మన ఫేస్ కానీ స్కిన్ కానీ ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా స్కిన్ని గ్లో చేస్తుంది. చూసారుగా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ఎర్రకంది పప్పు ద్వారా. మరి ఎర్రకంది పప్పును యూజ్ చేసుకుంటూ దోశ తయారు చేద్దామా. ఫస్ట్ ఎర్రకంది పప్పు 1 గంట పాటు నానపెట్టేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి మేము 10 వాడాము. మీకు ఒకవేళ స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక జారా కానీ గ్రైండర్ కానీ తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే
అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకుని ఉంచుకున్నాం కదా ఎర్ర కందిపప్పు, ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, లైట్గా పసుపు యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. మేము ఇక్కడ ఎర్ర కందిపప్పు 1 గ్లాస్ వాడాము. మీరు ఒకవేళ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం పిండి సిద్ధం చేసుకున్నాం కదా, దాంట్లో జీలకర్ర యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసి దోశలాగా వేసుకోవాలి. దాని మీద కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీరు ఒకవేళ ఇంకా స్పైసీ కావాలనుకుంటే కట్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. అలా ఆనియన్స్ వేసేసాక ఒకవైపు రోస్ట్ అయ్యాక తిరగేసాక మొత్తం కాలిందంటే ఇంకా దోశ రెడీ. అలా పిండి మొత్తం మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసేసుకుని తినేయచ్చు. ఈ దోశకి కాంబినేషన్గా మనం పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, మునగాకుతో చేసిన కారపొడి కానీ తినచ్చు. ఏదైనా నంచుకుని తినచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ మునగాకుతో చేసిన కారపొడి మిస్ అయితే గనక మేము మా ఛానల్లో వీడియో పెట్టాము. అది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ పంపిస్తాము. చూసి మీరు ట్రై చేయండి. ఈ దోశలు లంచ్ బాక్సెస్లో కూడా తీసుకుని వెళ్ళచ్చు. చాలా బాగుంటాయి, మెత్తగానే ఉంటాయి, చుట్టూరా రోస్టెడ్గా క్రిస్పీగా బాగుంటాయి. ఈ దోశలు ఒకవేళ చల్లారిపోయినా కూడా గట్టిగా ఉండవు, మెత్తగానే ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సరికొత్త రెసిపీస్ కోసం రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా, లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇవాల్టి రెసిపీ ఏంటో అనుకుంటున్నారు కదా, రవ్వ దోశ. మామూలుగా రవ్వ దోశ వేరు, ఈ రవ్వ దోశ వేరు, డిఫరెంట్గా చూపించబోతున్నాం. మా ఛానల్ని కనుక ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండి సబ్స్క్రైబ్ కొట్టండి. పక్కన ఉన్న గంట కూడా కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బియ్యపు రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ మినప్పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకోవాలి, గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీకి ఎలా రుబ్బుకుంటాం అలా రుబ్బుకోవాలి. ఈలోగా 1 కప్లో బియ్యపు రవ్వ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఈ టిఫిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు. పొద్దున్నైనా నైట్ అయినా చేసుకుని తినచ్చు, టేస్ట్ అదిరిపోద్ది. తర్వాత ఇడ్లీ పిండి మనం కలిపేసి ఉంచుకున్నాం కదా, మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యపు రవ్వ అంటే రైస్ రవ్వ ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం బరక వచ్చే వరకు కలుపుకోవాలి. అలా గట్టిగా కలిపేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మాత్రం సాల్ట్ అస్సలు వేయద్దు, పులుపు వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకుని కొంచెం పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా కలుపుకోవాలి. ఈ దోశకి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా నంచుకుని తినచ్చు. దీనికి ఊరగాయ కూడా నంచుకుని తినచ్చు. మొన్న పెట్టిన మేము మామిడికాయ తురుము పచ్చడి పెట్టాం కదా, అది కూడా నంచుకుని తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఒకవేళ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోంచి తీసాక కొంతసేపు అయ్యాక అప్పుడు కలుపుకోవాలి. ఇందాక పిండి కలిపేసి సిద్ధం చేసేసుకున్నాం కదా, తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అదే పెన్నం పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపేసి ఉంచుకున్నాం కదా ఆ పిండి ఇలా కొంచెం కొంచెంగా దాని మీద దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. తర్వాత చుట్టూరు ఆయిల్ ఇలా వేసుకోవాలి. అలా 2 వైపులా కాల్చుకోవాలి. అలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని తినచ్చు. పిల్లలు కూడా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంది అని అంటారు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇలాంటి టేస్ట్ మీరు ఎప్పుడు ఎక్కడా తినుండరు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని సరికొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట సింబల్ని కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. చాలా బాగుంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఈ చలికాలంలో తినాల్సిన రెసిపీ ఉసిరికాయలతో చేయబోతున్నాము. చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అందుకంటే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. తయారు చేద్దాం పదండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకోండి, 1 స్పూన్ నూనె వేసుకోండి. వేసుకున్నాక 1 కప్పు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. కొంచెం పసుపు,
రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అది బాగా మరగాలి. హై పెడితే మరుగుతుంది. మరిగాక ఒక కప్పు తీసుకున్నాం కదా రవ్వ, అది ఇందులో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. రవ్వ పోసుకునేటప్పుడు సిమ్ చేసుకోండి. ఇలా గట్టిపడేంత వరకు కలుపుకోవాలి. అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేశాక మేము ఉసిరికాయలు 6 తీసుకున్నాము. 6 చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకోండి. అందులో కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈలోగా రవ్వ చేసుకున్నాం కదా, అది బేసన్లో తీసుకోవాలి. స్టవ్ పైన మళ్ళీ మూకుడు పెట్టుకోండి. కొంచెం నూనె వేసి పల్లీలు జీడిపప్పు దోరగా వేగేంత వరకు వేగించుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేగిపోయినాయి, ఇందులో వేసేసుకోవాలి బేసన్లో. నెక్స్ట్ మళ్ళీ మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసి పోపు దినుసులన్నీ వేగించుకోవాలి, పల్లీలు జీడిపప్పు తప్ప. తగినన్ని ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఇంగు వేసుకోవాలి, హింగరాజ్, కొంచెం మెంతు పొడి వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, మీకు ఒకవేళ కరివేపాకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. వేసుకున్నాక ఒకసారి కలపాలి. కొంచెం వేగాక మనం ఫస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదా ఉసిరి పేస్ట్, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందాక బియ్యపు రవ్వతో చల్లార్చి పెట్టుకున్నాం కదా, అందులో ఇప్పుడు వేగించుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే. అంతే, ఆమ్లా పులిహోర రెడీ. ఇవాళ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నామా అనుకుంటున్నారు కదా. ఈ వీడియోలో చూస్తుంటే అబ్బా ఏంటి ఇంత బాగుంది అని అనుకుంటున్నారా? సేమియా పులిహోర చేయబోతున్నాం. అందరికీ తెలిసిందే, బట్ కొంచెం మేము డిఫరెంట్గా చూపించబోతున్నాం. ఇన్స్టెంట్గా అయిపోయేలా చూపించబోతున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు, అంత బాగుంటుంది, అంత ఇన్స్టెంట్గా అయిపోతుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మేము ఇలాంటి వెరైటీ రెసిపీస్ పెడుతూ ఉంటాం కదా, మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయాలంటే బెల్ కొట్టేయండి. లేట్ చేయకుండా రెడీ చేసేద్దామా? ఫస్ట్ చేయాల్సింది పచ్చిమిర్చి సగానికి చీల్చాలి. ఇప్పుడు చూస్తున్నారుగా, ఇందులో మేము సేమియా వీట్తో వాడిన సేమియా వాడాము, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ స్టవ్ మీద మూకుడు పెట్టుకుని లేదా కడాయి పెట్టుకుని 1.5 స్పూన్ ఆయిల్ వేసి అందులో పల్లీలు, మీకు టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే జీడిపప్పు వాడచ్చు, లేదంటే లేదు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసి 1 నిమిషం వేగించాలి. ఈలోగా ఈ రెసిపీ ద్వారా ఏమొస్తాయని అనుకుంటున్నారు కదా, మేము ఇందులో సేమియా వీట్ వాడాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అందులో వీట్లో రోస్టెడ్ కూడా అమ్ముతారు. సో అందుకే మనం ముందుగా సేమియా వేగించుకోక్కర్లేదు. ఒకవేళ రోస్టెడ్ సేమియా మీ దగ్గర లేకపోతే ముందు సేమియా వేగించుకుని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఇలా వీటిలో ఫైబర్ ఉంటుంది, నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుతుంది విటమిన్ సి. నెక్స్ట్ ఎండుమిర్చి ఇందులో వేసి 1 నిమిషం వేగించాలి. ఫైబర్ అంటే అరుగుదల పెంచుద్ది, సో అందుకే వీట్ మంచిది అన్నమాట. నెక్స్ట్ కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేయాలి. ఈ కరివేపాకు ద్వారా కూడా చాలా ఉన్నాయండి హెల్త్కి సంబంధించినవి. కరివేపాకు మ్యాక్సిమం జుట్టు పెరిగేలా చేస్తుంది. మెంతుపొడి కొంచెం, ఇంగువ కొంచెం, పులిహోర టేస్ట్ రావాలి కాబట్టి. నెక్స్ట్ మేము 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ వాడాము. నీళ్లు పోసేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం లైట్గా పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేశాక బాగా మరగాలి. అలా బాగా మరిగాక సేమియా యాడ్ చేసుకోవాలి. దగ్గర పడేంత వరకు 1 నిమిషం కలపాలి. దగ్గర పడ్డాక
స్టవ్ ఆపేయాలి. అంతే, సేమియా పులిహోర రెడీ. ఇన్స్టెంట్గా అయిపోయింది కదా, చాలా త్వరగా అయిపోయింది కదా. మీరు కూడా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుని తినేయచ్చు. మనం ముందు నిమ్మకాయ అని చెప్పుకున్నాం కదా, విటమిన్ సి వస్తుందని. సో కొంచెం బాగా చల్లారాక నిమ్మకాయ రసం పిండుకుంటే అది కూడా రుచికి సరిపడా ఎక్కువ పులుపు లేకుండా జల్లుకోవాలి. అంతే, ఇన్స్టెంట్గా సేమియా పులిహోర రెడీ. ఈ డిష్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, నైట్ డిన్నర్కైనా, లేదా బాక్సెస్లో పెట్టుకుని ఆఫీసెస్లోనైనా కాలేజెస్లోనైనా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంత ఇన్స్టెంట్ డిష్ మీకు పరిచయం చేసినందుకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవి తిని బోర్ కొడుతుందా? అయితే ఇలా ఈ టిఫిన్ ట్రై చేయండి. టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. వెజిటేబుల్స్తో ఎప్పుడైనా టిఫిన్స్ ట్రై చేశారా? అయితే ఈ వీడియోలో మీకు అలానే చూపించబోతున్నాం. కొత్తగా ఉంటుంది రెసిపీ, అందుకే పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అంతేకాకుండా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం తప్పకుండా రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్, పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లో స్టార్ట్ చేసేద్దామా? ముందు చిలకడ దుంపలు అంటే స్వీట్ పొటాటో. ముందుగా ఆ స్వీట్ పొటాటోని ఉడకపెట్టేసుకుని ఒక చిల్లుల గిన్నెలో రెడీగా ఉంచుకోవాలి. తర్వాత దానిపైన ఉన్న తొక్కుని తీసేసి ఇలా మ్యాష్ చేసేయాలి పేస్ట్ లాగా. అలా పేస్ట్ లాగా సిద్ధం చేసుకున్నది ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో జొన్నలు పిండిగా చేసుకుంది, దోశ పిండిలు ఎలా చేసుకున్నాం అలానే జొన్న పిండి ఉంటుంది కదా, ఆ జొన్న పిండి ఇందులో యాడ్ చేసుకుని తర్వాత మనం ముందు రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని దీనికి కాంబినేషన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, దీంట్లో ఇంకా క్యారెట్ కానీ ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాలన్నిటిని ఇలా కొంచెం కొంచెంగా పొంగనాలది ప్యాన్ ఉంటుంది, దాంట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ యాడ్ చేసి ఇలా స్పూన్తో వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత లిడ్ తీసేసి చెక్ చేయాలి ఉడికిందా లేదా అని. అలా ఉడికిందా లేదా చెక్ చేసిన తర్వాత ఉడికిపోయింది అంటే రెండు సైడ్స్ సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా నంచుకుని తినొచ్చు, లేదు అన్నా ఉత్తిగానైనా తినేయచ్చు. చూసారుగా, చాలా సింపుల్గా ఇమ్మీడియట్గా అయిపోయే రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు గారెలు చేయటంలో కొంచెం ప్రాబ్లంగా ఉందా? గారెలు ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? స్టార్టర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ఈజీగా కుకింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ గారెలు చేయాలంటే చాలా తడబడతారు. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అంతేకాకుండా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి కొంచెం లైక్స్ ఇవ్వండి. ఈ లైక్స్ చేయటం వల్ల మాకు ఎంతో యూస్ఫుల్ తెలుసా. మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారని మేము అనుకుంటాం. అలానే కాకుండా ఇలా కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీకు పరిచయం చేయడానికి ముందుకు వచ్చేస్తాం. అంతేకాదు, ఈ రెసిపీ ఈ ప్రొసీజర్లో చేస్తే సూపర్ అండ్ టేస్టీగా వస్తాయి. సో ప్లీజ్ అందరికీ షేర్ కూడా చేయండి, మాకెంతో యూస్ఫుల్. మీరు చేసే షేర్స్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. అంతేకాకుండా కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కానీ ఫ్రెషర్స్కి కానీ అంటే లైక్ కుకింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్ ఉండే వీడియోస్ మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అవన్నీ వీడియోస్ మీ ముందుకు రావాలంటే కంపల్సరీ మీరు రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్, పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్ మీ ముందుకు వచ్చేస్తాయి. అంతేకాకుండా ఫెస్టివల్స్, అకేషన్స్ అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి అల్లం గారెలు ఇన్స్టెంట్గా చేసుకుంటే మన టైం కూడా సేవ్ అవుతుంది. ఏమంటారు మీరు కూడా? మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మినప్పప్పు ఉంది కదా, దాన్ని 2 గంటల పాటు నానబెట్టుకొని ఒకసారి కడిగి చిల్లుల గిన్నెలో వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత అల్లం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇవి 2 బ్యాటర్ లాగా చేసుకోవాలి. నీళ్లు మాత్రం ఎక్కువ పోయకూడదు. ఒక బౌల్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర ఇవి 2 యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడే మీరు ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కోసం. ఫెస్టివల్స్, అకేషన్స్ అప్పుడు మనం ఉల్లిగడ్డలు వాడం కాబట్టి మేము ఈ ప్రొసీజర్లో చూపిస్తున్నాం. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోండి, దాని మీద పాల కవర్ అంటే మిల్క్ కవర్ ఉంటుంది కదా,
మందమైన కవర్ పెట్టుకున్నారనుకోండి ఈజీగా గారెలు లైక్ వడలు వచ్చేస్తాయి. సో కొంచెం 1 నిమిషం పాటు కలిపేసుకొని కొంచెం కొంచెంగా చేతికి తీసుకొని వాటర్ అద్దుకొని ఇలా వడల్లాగా పెట్టుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో అలా. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న వడలన్నీ ఇందులో వేసేసుకొని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. అలా వేగించుకున్న తర్వాత ఒక చిల్లుల గిన్నెలో మనం వేగించుకున్న వడలన్నీ ఇందులో వేసేసుకోవచ్చు. ఒకవేళ చిల్లుల గిన్నె లేకపోయినా టిష్యూ పేపర్స్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా పీల్చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసేసుకుంటే అల్లం గారెలు టేస్టీగా ఆరోగ్యకరంగా ఉండే బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే అల్లం గారెలు రెడీ. చూసారుగా చాలా ఈజీగా అయిపోయింది. ఒకవేళ ఫెస్టివల్స్ లాంటివి వచ్చినాయంటే వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ సంక్రాంతి కానీ ఏ సీజన్లో ఏ ఫెస్టివల్ అయినా ఇన్స్టెంట్గా అయిపోయి సింపుల్ డిష్. చూసారుగా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఈ అల్లం గారెలకి సైడ్ డిష్గా అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. ఈ డిష్లో ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. పొట్టు మినపప్పు యూజ్ చేస్తే మాత్రం ముందు రోజు నైట్ నానపెట్టుకుని ఉంచుకోవాలి. అదే నార్మల్ మినపప్పు యూజ్ చేస్తే మాత్రం 2 hours చాలు. అల్లం తినని వాళ్ళు కూడా ఏంటి దీంట్లో అల్లం వేసారా అనేంత టేస్టీగా ఉంటుంది. ఇవి ఎవరైనా తినేయచ్చు. పిల్లలు కూడా లొట్టలేసుకుని మరీ తింటారు. ఇవాళ మీకు వెరైటీగా టేస్టీగా ట్రెండీలో ఉండే రెసిపీ మనందరికీ బుల్లెట్స్ చాలా ఇష్టం కదా. అలాంటి రెసిపీయే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. ఇంట్లోనే టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అండ్ ఆల్సో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి చాలు. ఇలాంటి రకరకాల రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తే వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఫస్ట్ స్వీట్ కార్న్ ఒక బౌల్లో రెడీ చేసి ఉంచుకోవాలి. ఇది మా గార్డెన్లో పూసిన వామాకు. ఇది హార్వెస్ట్ చేస్తున్నాము. వీడియోలో చూస్తున్నారుగా. ఈ వామాకు లేకపోతే వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ వామాకు వేస్తే ఆ ఫ్లేవర్, ఆ అరోమా, ఇంకా మనకి డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో అందుకే మేము ఈ వామాకుని హార్వెస్ట్ చేసాం. రెడీగా అయిపోయింది. నెక్స్ట్ ఒక మిక్సీ జార తీసుకోండి. అందులో అల్లం, వామాకు కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కారానికి సరిపడా పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, లైట్గా పసుపు, స్వీట్ కార్న్ వేసేసి ఇవంతా ఒక పేస్ట్ లాగా రెడీ చేసి ఉంచుకోవాలి. ఈ బుల్లెట్స్ ఏ సీజన్లోనైనా తినచ్చు. అండ్ ఆల్సో దీనికి కాంబినేషన్గా టమాటా కెచప్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక బౌల్లో మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసి ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత బియ్యపిండిలా కొంచెం కొంచెంగా కన్సిస్టెన్సీ మంచిగా వచ్చేంత వరకు బియ్యపిండి యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మనం రెస్టారెంట్స్లో లాలీపాప్స్ అని బుల్లెట్స్ అని రకరకాలుగా తింటూ ఉంటాం కదా. అదే మన ఇంట్లో ఇలా చేసుకుని తింటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అండ్ ఆల్సో భలే కాన్ఫిడెన్స్ వస్తుంది కుకింగ్లో. ఎందుకంటే ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ మనం చేసుకుంటూ తింటూ ఉంటే ఆ టేస్ట్ని మనం, ఆ ఫ్లేవర్ని, ఆ అరోమాని మనం ఈజీగా ఆస్వాదించవచ్చు. చూస్తున్నారుగా వీడియోలో. అలానే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలా రెడీ చేసి ఉంచుకున్న తర్వాత బుల్లెట్స్ లాగా చేతిలో కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బుల్లెట్స్ చేసేసుకొని ప్లేట్లో రెడీ చేసి ఉంచుకోవాలి. అన్ని బుల్లెట్స్ని సిద్ధం చేసుకున్న తర్వాత సేమియా ఉంటుంది కదా, ఆ సేమియాని వేగించి ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఒక బౌల్లో రెడీగా ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ లైట్గా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ముందుగా రెడీ చేసి ఉంచుకున్న బుల్లెట్స్ ఉన్నాయి కదా, ఆ బుల్లెట్స్ని ఇలా కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి నెక్స్ట్ ఇలా సేమియా పౌడర్ ఉంది కదా, ఆ సేమియా పౌడర్లో కూడా డిప్ చేసి నెక్స్ట్ ఒక ప్లేట్లో రెడీ చేసేసుకుని ఉంచేసుకోవాలి అన్నీ. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి మనం రెడీ చేసి ఉంచుకున్న బుల్లెట్స్ అన్నిటిని ఇలా 2 వైపులా వేగిచ్చేసుకోవాలి.
బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించేసుకోవాలి. అలా వేగించేసుకున్న తర్వాత టిష్యూ పేపర్లో పెట్టేస్తే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. తర్వాత సర్వింగ్ బౌల్లో విత్ టమాటా సాస్ నంచుకుని తింటే ఆహా సూపర్ టేస్ట్. పక్కనే టీ కాఫీలు కూడా తింటూ తాగుతూ ఈ పక్కనే ఇది టేస్ట్ చేస్తూ బాగుంటుంది టేస్ట్. సో చూస్తున్నారుగా, ఫోక్తో తీస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సునీత కుకరీ షో. ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం పల్లి చట్నీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ చేయాల్సింది పల్లీలు వేగించుకోవాలి. వేగించుకున్నాక చల్లారాక మిక్సీ జార్లో వేగించుకుని చల్లార్చుకున్న పల్లీలు, పుట్నాలు, నెక్స్ట్ తగినన్ని పచ్చిమిర్చి, మీరు స్పైసీ ఎక్కువ కావాలి చట్నీ అంటే ఎక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చి. మేమైతే 5 to 6 వేసాము. 5 to 6 పచ్చిమిర్చి వేసేసాం కదా. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. అలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కొంచెం నీళ్ళు పోసుకుంటే చట్నీ రెడీ. చూసారుగా వీడియోలో. మరి చట్నీ అన్నాక పోపు దినుసులు తాలింపు కంపల్సరీ కదా. మళ్ళీ నెక్స్ట్ మూకుడు పెట్టుకోండి స్టవ్ పైన. నూనె వేసి పోపు దినుసులు అన్నీ వేయండి, ఎండుమిర్చి వేయండి. పోపు దినుసులు వేసేసుకున్నాం కదా. కొంచెం సేపు చల్లారాక చట్నీలో ఇలా వేసేసుకోవడమే. చిట్టి పునుకులకి కాంబినేషన్గా ఈ చట్నీ నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మరి నెక్స్ట్ చిట్టి పునుకులు డిఫరెంట్ ప్రాసెస్లో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ చేయాల్సింది మిగిలిన దోసపిండి ఉంటుంది కదా, అది తీసుకోండి ఒక బౌల్లో. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నీళ్ళేం పోసుకోవద్దు, గట్టిగానే ఉండాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి అరుగుదలకు. అలా వేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక వంట సోడా లైట్గా వేయండి, వంట సోడా. అలా వేసుకున్నాక నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లో మీరు క్యారెట్ చిన్నగా తురుముకొని వేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ కొంచెం పల్లీలు నూనె లేకుండా వేగించుకోవాలి మూకుడులో. వేగించుకున్నాక మనం ఫస్ట్ కలిపేసుకున్నాం కదా చిట్టి పునుకులకి పిండి, అందులో మనం వేగించుకున్న పల్లీలు ఇందులో వేసుకుని వీడియోలో చూస్తున్న విధంగా మీరు ట్రై చేస్తే కంపల్సరీ వచ్చేస్తాయి పక్కా. ఇప్పుడు అసలుకే వానలు పడుతున్నాయి కదండి, వానాకాలం కదా. మరి వేడివేడిగా ఈ పునుకులు చిట్టి పునుకులు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నెక్స్ట్ కొంచెం బియ్యం పిండి వేసుకోండి. డిఫరెంట్ ప్రాసెస్ అన్నాం కదా. కొంచెం బియ్యం పిండి వేసుకున్నాక కలిపేసుకోవాలి. గట్టిగానే ఉండాలి. మనం మామూలుగా పునుకులు ఎలా వేసుకుంటాం దోసపిండిలో అలానే పిండి ఉండాలి. మరి బయట చేసే చిట్టి పునుకుల్లాగా రెడీ కావాలి కదండి. ఈ బియ్యపిండి వేస్తేనే ఆ రుచి బాగుంటుంది. నెక్స్ట్ మనం ఈలోగా స్టవ్ పైన మూకుడు పెట్టుకుని నూనె కాగింది కదా, చిన్నగా వేసుకోవాలి మూకుడులో. చిన్నగా వేసుకోవాలి. చిట్టి పునుకులు కదా, మరి చిన్నగా వేసుకోవాలి కదా. అలా వేగిచ్చేసుకోండి అంతే. చాలా ఈజీగా ఉంది కదా చిట్టి పునుకులు. ఈ వానాకాలంలో ఖచ్చితంగా మీరు తినేయాల్సిందే. వేడివేడిగా తింటే ఆ టేస్టే ఆహా ఏమి రుచి అంటారు మీరే. చూస్తే నాకైతే తినేయాలనిపిస్తుంది ఇప్పుడే. చిన్న పిల్లలు కూడా అబ్బా అస్సలు వదలరు ఒకసారి తింటే వాళ్ళకి. చూసారుగా భలే ఉంది కదా చిట్టి పునుకులు. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించగలరు. మిల్లెట్స్ తినాలి, హెల్దీగా ఉన్నాయి.
సో ఆ మిల్లెట్స్ టేస్టీగా చేసుకుని తింటే అటు పక్కన హెల్దీ, ఇటు పక్కన టేస్టీ రెండు ఆస్వాదించవచ్చు. స్టార్టింగ్లోనే వీడియోలో మిల్లెట్స్ గురించి చెప్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? మనం ఇప్పుడు చేయబోయే రెసిపీ అదే, మిల్లెట్స్తో చేయబోతున్నాం. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా అయిపోతాయి. మిల్లెట్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది అని అంటారు. రాగి రవ్వతో డెలిషియస్ టేస్టీ డిష్ రెడీ చేయబోతున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మేము చూపించబోయే ఈ రెసిపీ రాగి రవ్వతో పునుకులు చూపించబోతున్నాం. రాగి రవ్వతో పునుకులు ఆల్రెడీ మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. బట్ చిన్న చిన్న టిప్స్తో మీకు చూపించబోతున్నాం. సూపర్ అండ్ టేస్టీ హెల్దీ పునుకులు రెడీ అయిపోతాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందనేది మా కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. చేయాల్సింది రాగి రవ్వ, మినపప్పు ఇవి రెండు విడివిడిగా 2 గంటల పాటు నానబెట్టుకొని తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి, ఇలా పేస్ట్ లాగా. ఆ తర్వాత పునుకులు కన్సిస్టెన్సీ, మనం దోసపిండి పునుకులు కానీ ఇడ్లీ పిండి పునుకులు కానీ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. సో దీంట్లో మనం లైట్గా పెరుగు కూడా యాడ్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు ఫ్లేవర్ కోసం. దీంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కావాలనుకుంటే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, లైట్గా పసుపు, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా పుదీనా చట్నీ కానీ, కొత్తిమీర చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, మినపచ్చడి కానీ, ఇలా ఏ చట్నీ వేసుకున్నా అదిరిపోద్ది టేస్ట్. ఉత్తిగా కూడా తినేయచ్చు. సాంబార్లో అయితే అదిరిపోద్ది అనుకోండి. ఇవన్నీ వేసేసి కలిపేసుకున్నాం కదా, మాకు కొంచెం పిండి లూజ్ అయినట్టుగా అనిపించింది. సో కొంచెం బియ్యపిండి యాడ్ చేసాము. ఈ బియ్యపిండి ప్లేస్లో మీరు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి వేసుకుంటూ. చూడటానికైతే రాగి రవ్వ, ఇది రాగి రవ్వతో చేశారా, కానీ చూడటానికి అలా లేదే, టేస్ట్ కూడా భలే ఉంది, సూపర్గా ఉంది అని అంటారు ఎవరు తిన్నా కూడా. అలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపేసుకున్నా. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కాక మనం రెడీ చేసి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదా, అది కొంచెం కొంచెంగా పునుకుల్లాగా వేసేసుకొని 2 వైపులా వేగించుకోవాలి. మీరు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని, వేసేసాక హైలో పెట్టుకొని 2 వైపులా వేగించుకుని తర్వాత మళ్ళీ తీసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఇలా వేగించేసుకోవచ్చు. అలా వేగించేసుకున్నాక టిష్యూ పేపర్ లేదా చిల్లుల గిన్నెలో వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే రాగి రవ్వ పునుకులు రెడీ. చూసారుగా, వీడియోలో చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందా? మరి రాగి రవ్వతో పునుకులు చేసినట్లుందా? లేదు కదా, చూస్తుంటేనే నాకైతే నోరూరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు తినేసేసి సూపర్ టేస్టీ ఎమ్మిలిషియస్ అన్నారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి. సో మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారంటే ప్లీజ్ మాకు లైక్ చేసి, షేర్ చేసి, రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీసే కాకుండా ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి కూడా మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తాం. ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంటా అనుకుంటున్నారు కదా, పునుకులే కదా, కొత్త ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు అసలుకే వానాకాలం కదా, మరి వేడి వేడిగా నోరూరిపోయే పునుకులు వేసుకొని తింటే అబ్బబ్బబ్బా ఏమి రుచి! చాలా వరకు అందరికీ తెలిసిందే కదా, పునుకులు దోసపిండులతో వేస్తారు, అందులో ఆనియన్స్ వేసుకొని పునుకుల కింద యాడ్ చేసుకుని చేసుకుంటాం. కానీ ఇప్పుడు మేము చూపించబోయేది వెరైటీ టిఫిన్ అన్నమాట. ఇందులో దోసపిండి కానీ ఉల్లిపాయలు కానీ ఏవీ ఉండవు. మరి వెరైటీ పునుకులు ఎలా చేసామనేది మీకు తెలియాలంటే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్ నుండి సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, పక్కనున్న గంట కొడితే మేము ఎలాంటి వెరైటీ రెసిపీస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి స్ప్రింగ్ ఆనియన్ పునుకులు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ మినప్పప్పుని
1 గంట పాటు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇలా బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ మెత్తగా ఉండాలి. మనం నార్మల్గా పునుకులకి ఆనియన్స్ వాడతాము, బట్ ఇందులో మేము స్ప్రింగ్ ఆనియన్స్ యూజ్ చేసాము. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం కదా బ్యాటర్, ఆ బ్యాటర్లో మనం ముందుగా చాప్ చేసుకుని ఉంచుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం చేసుకునే పునుగుల కంటే ఈ పునుగులు టేస్ట్ అదిరిపోయింది. ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాక కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర ఇక్కడ అరుగుదల కోసం వాడుతున్నాము. తర్వాత వంట సోడా యాడ్ చేయాలి. కొంచెం వంట సోడా యాడ్ చేయాలి, క్రిస్పీగా లోపల మెత్తగా ఉండడానికి. ఇవన్నీ వేసేసుకున్నాక కలుపుకోవాలి. దీంట్లో మాత్రం వాటర్ యాడ్ చేయకూడదు. బ్యాటర్ మాత్రం గట్టిగా ఉండాలి. మొత్తం కలిపేసుకున్నాక స్టవ్ మీద కడాయి కానీ ఫ్రై ప్యాన్ కానీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడెక్కాక మనం బ్యాటర్ ఉంటుంది కదా అవి కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులకి కాంబినేషన్గా టమాటా చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, మినప్పచ్చడి కానీ, పుట్నాల చట్నీ కానీ, సాంబార్లో అయితే అద్దిరిపోద్ది టేస్ట్. ఈ స్ప్రింగ్ ఆనియన్ పునుగులు ఒక్కసారి తిన్నారంటే మనం నార్మల్గా చేసుకునే పునుగులు కూడా వదిలేసి ఇవే డైలీ చేసుకుని తినాలి అని అనిపిస్తుంది. ఎప్పుడు ఇడ్లీ దోశలు తింటూ ఉంటాం కదా, అదే ఈ చలికాలం కానీ వానాకాలం కానీ వస్తే వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుంది కదా. ఇలా ట్రై చేసి చూస్తే టేస్ట్ అద్దిరిపోతుంది. అందులో మేము ఈజీగా జస్ట్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే మీకు పునుగులు రెడీ. ఈ పునుగులు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన ఉన్న గంట కొడితే ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ మీరు అన్ని చూడొచ్చు. ఇవాళ మీకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. వెరైటీగా, డిఫరెంట్గా, యూనిక్గా ఉంటుంది. సో కొత్తగా ఉంటుంది, యూనిక్గా రెసిపీ ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూసేయండి. అప్పుడే ఈ యూనిక్ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలిసిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల వీడియోస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. సో అలా చేస్తే కొంచెం మాకు కూడా ప్లీజ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేశాక ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది మా కమెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి. ఎప్పుడు మినపప్పుతో ఇడ్లీ చేసుకుంటాం, కానీ ఇలా ఇడ్లీ ట్రై చేశారు ఎప్పుడైనా? సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? గారు ఎప్పుడు రొటీన్గా ఇవే బ్రేక్ఫాస్ట్లు, ఇవే ఈవినింగ్ డిన్నర్ కూడా పెడుతున్నావు, ఏదైనా కొత్తగా ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. సో అందుకే ఇలా వెరైటీగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారు. సో ముందు మేము ట్రై చేశాకే రెసిపీ బాగుంటేనే మీకు వీడియోలో పరిచయం చేస్తున్నాం. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్వీట్ కార్న్స్ ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేయండి. కలిపేశాక బియ్యం పిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్, ఆ బియ్యం పిండిని ఇందులో వేసేసుకుని వీడియోలో కన్సిస్టెన్సీ చూపిస్తున్నాం కదా అలా వచ్చేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర కాకుండా వామాకులు యాడ్ చేసుకుంటే వామాకులు కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీ పిండి యాడ్ చేసాం. మనం నార్మల్గా ఇడ్లీ పిండి మినపప్పుతో గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ పిండిని యాడ్ చేసాం. మాకు ఇక్కడ స్వీట్ కార్న్ తక్కువ ఉంది కాబట్టి మేము ఇక్కడ ఇడ్లీ పిండి యాడ్ చేసాం. స్వీట్ కార్న్ ఎక్కువ ఉంటే కనుక డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్న బ్యాటర్ ఇందులో ఇడ్లీలుగా వేసేసుకోవాలి. దీంట్లోనే ఒకవేళ క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా యాడ్ చేసుకుని కలిపేసుకుని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ప్లేట్లో. అలా వేసేసుకున్న తర్వాత అలా ఇడ్లీలుగా పెట్టేసుకుని 10 to 15 minutes పాటు ఉడకనివ్వాలి. ఒకసారి వాటర్ చేతికి అద్దుకొని ఇడ్లీ మన చేతికి అంటుకుంటుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. అంతే, సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే ఇడ్లీలు రెడీ. ఇంతకీ ఏమి ఇడ్లీలు? స్వీట్ కార్న్ ఇడ్లీ. దీంట్లో మీకు అల్లం చట్నీ, ఉల్లికారం, కారపొడి, పల్లి చట్నీ,
ఇలా రకరకాలుగా వేసుకొని నంచుకొని తినేయచ్చు సైడ్ డిషెస్ కింద. సాంబార్ కూడా సూపర్ ఉంటుంది. అలా సాంబార్లో కూడా నంచుకున్న వీడియో ట్రై చేసాము, బట్ మిస్ అయింది ఆ వీడియో. కారపొడి వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్లో ఉంది. రకరకాల కారపొడులు కూడా ఉన్నాయి. కాకరకాయ కారపొడి అని, మునగాకు కారపొడి అని, ఇలా రకరకాల కారపొడులు ఉన్నాయి. చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. 400 పైగా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. సాంబార్ వీడియో కూడా మన దాంట్లో ఉంది, చూసేయండి. ఈ రెసిపీని చివరి వరకు లాస్ట్ వరకు చూశారు కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో రాసి పంపించేయండి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్. ఇలానే కొత్త కొత్త రెసిపీలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.